ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భారతదేశ యాత్రలో ఉన్నటువంటి ఒక విదేశీయుడు కూడా తాజాగా ఇదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. కాలుష్యం కారణంగా సమీప ప్రాంతాలు కూడా కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే పాలకుల వైఫల్యం కారణంగానే ఢిల్లీలో ఇప్పటికీ పొల్యూషన్ అదుపులోకి రాలేదని నెటిజన్లు మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. కొన్ని రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోయింది. ఆనంద్ విహార్ సహా అనేక ప్రాంతాల్లో పొల్యూషన్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా దీపావళి పండుగ తర్వాత వాయు కాలుష్యం మరింత పెరిగింది. కాగా ఢిల్లీలోని కాలుష్య పరిస్థితిపై తాజాగా ఓ విదేశీయుడు స్పందించారు. ఈ విదేశీయుడి పేరు షెన్. ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారాయన. ఆగ్రా పర్యటన పూర్తి చేసుకుని తాజాగా ఆయన దేశ రాజధాని ఢిల్లీ నగరానికి చేరుకున్నారు. అయితే ఢిల్లీ నగరంలో ప్రవేశించగానే షెన్ మహాశయుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఢిల్లీలోని వాయు కాలుష్యం చూసి షెన్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఢిల్లీలో ఎటు చూసినా కాలుష్యమే కనిపిస్తోందన్నాడు షేన్. వాయు కాలుష్యం కారణంగా 100 అడుగుల దూరంలో ఉన్న ప్రదేశాలు కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు విపరీతంగా పెరిగిన పొల్యూషన్ కారణంగా ఆకాశంలో సూర్యుని చూడడం కూడా దుర్లభంగా మారిందన్నారు విదేశీ యాత్రికుడు షేన్. ఇదిలా ఉంటే షేన్ ఢిల్లీ ఎపిసోడ్పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ సర్కార్ ఫెయిల్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది కొత్తగా తలెత్తిన సమస్య కాదన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నగర వాసులు కాలుష్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయినప్పటికీ వాయు కాలుష్యాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వాలు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించలేకపోయారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఢిల్లీ వాయు కాలుష్యం ఈ రేంజ్లో ఉన్నదంటే అది పాలకుల వైఫల్యమేనని నెటిజన్లు విరుచుకుపడ్డారు. చివరికి ఢిల్లీ వాయు కాలుష్యం అంశంపై విదేశీ యాత్రికుడు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇటువంటి సంఘటనలు మరికొన్ని జరిగితే బయట దేశంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీ గౌరవం పోతుందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా వాయు కాలుష్యానికి ఢిల్లీ నగరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ నగరంలో ఇటీవల కాలుష్యం మరింత పెరిగింది. ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇదిలా ఉంటే వాయు కాలుష్యానికి చెక్ పెట్టడంలో భాగంగా ఇటీవల కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఢిల్లీ సర్కారు కృషి చేసింది. ఇందులో భాగంగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టింది. సదరు క్లౌడ్ సీడింగ్ కు సంబంధించి ఐఐటి కాన్పూర్తో ఢిల్లీ సర్కార్ సెప్టెంబర్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కాగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియకు సివిల్ ఏవియేషన్ సంస్థ అనుమతులు కూడా ఇచ్చింది. చివరకు క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని సర్కార్ విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ఢిల్లీలో వానలు కురవలేదు. వాయు కాలుష్యం సమస్య అలాగే ఉండిపోయింది. వాస్తవానికి క్లౌడ్ సీడింగ్ అనేది ఓ అధునాతన సాంకేతిక ప్రక్రియ. ఇందులో భాగంగా ముందుగా తేమగా ఉన్న మేఘాలను సైంటిస్టులు గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో సిల్వర్ అయోడైడ్ సహా మరికొన్ని రసాయనాలను సదరు మేఘాల్లోకి హెలికాప్టర్ సాయంతో చల్లుతారు.
దీంతో కృత్రిమ వర్షాలు కురుస్తాయంటారు సైంటిస్టులు. ఇదిలా ఉంటే ఢిల్లీ వాయు కాలుష్యంపై ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు. రాజకీయాలకు అతీతంగా వాయు కాలుష్యానికి చెక్ పెట్టే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఒకతాటిపైకి రావాలని ఆమె కోరారు. ఢిల్లీలో అత్యంత భయంకరమైన పరిస్థితి నెలకొందన్నారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీ సర్కార్ తీసుకునే అన్ని చర్యలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతుంటుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. కాగా ఇదే అంశంపై దీపావళి పండుగ వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పెద్ద ఎత్తున డైలాగ్ వార్ నడిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో రైతులు పంట వ్యర్థాలు దానం చేసిన కారణంగానే ఢిల్లీలో వాయు కాలుష్యం జడలు విప్పిందని బీజేపీ ఆరోపించింది. అయితే దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో రేఖా గుప్తా సర్కార్ విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. కాగా సదరు ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి తమపై బీజేపీ నేతలు బురద చల్లుతున్నారని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. ఏదేమైనా ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో అన్ని రకాల పార్టీలు ఏకతాటిపైకి రావాలి. యుద్ధ ప్రాతిపదికన కాలుష్యానికి చెక్ పెట్టాలి.